గ్యాప్ రాలేదు. తీసుకోవాల్సి వచ్చిందంటూ మళ్ళీ వచ్చేశారు ఆ కమలం నేత. ఎజెండా ఏదైతేనేం పార్టీ వేదికగానే వాయిస్ వినిపిస్తున్న ఆ లీడర్ తగ్గేదలే అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారమే కాషాయ దళంలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? తగ్గేదేలే అంటోన్న ఏలేటి ఒక్కడిగానే ముందుకు వెళ్తున్నారా? మహేశ్వర్ రెడ్డి మనసులో ఏముంది? సొంత ఎజెండా అమలు చేస్తున్నారా? తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఇంట్లో శుభకార్యం ఉండడంతో కొన్నాళ్ల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఏలేటి ఎట్టకేలకు మళ్లీ జోష్లోకొచ్చారు. ఈ మధ్య కాలంలో పొలిటికల్ గా చాలా ఇష్యూస్ తెరమీదకొచ్చినా పెద్దగా స్పందించని ఆయన ఇప్పుడు మరోసారి రేవంత్ సర్కార్ పై దూకుడు పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణాల్ని 2-3 రోజుల్లో బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేసిన ఏలేటి మరోసారి కేబినెట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందన్నది మహేశ్వర్ రెడ్డి చేసిన తాజా ఆరోపణ. ఈ స్కాముల్లో ఏ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామంటూ బాంబు పేల్చారు ఈ బీజేఎల్పీ నేత. అయితే మహేశ్వర్ రెడ్డి తీరుపై అటు రాజకీయ పక్షాల్లోనూ ఇటు సొంత పార్టీలోనూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ గా ఒక పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి సొంత ఎజెండా అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అసలు ఆయన మనసులో ఏముందన్నది అర్థం కావడం లేదని కమలం నేతలే భావిస్తున్నారట. మహేశ్వర ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకొచ్చిన మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన సైతం హస్తం కండువా వేసుకున్నారు. అప్పట్నుంచి కాంగ్రెస్ లోనే కీలక పదవుల్లో పనిచేసిన ఏలేటికి వరుసగా ఓటములే పలకరించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీజేపీలో చేరిన ఆయన నిర్మల్ టికెట్ దక్కించుకుని మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు శాసనసభాపక్ష నాయకుడిగా ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టిందా పార్టీ. అయితే ఆయన మాత్రం ఆ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్లడం లేదనే ముచ్చట కాషాయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పై మొదటి నుంచి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తోన్న మహేశ్వర్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక కుంభకోణం అంటూ సంచలనాలకి తెరలేపుతున్నారు. ఆధారాలతో నిరూపిస్తామంటున్నారు. అయితే కొన్నాళ్లు పోగానే ఆ అంశాలు మరుగున పడిపోతూ ఉండడమే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న ఎల్పీ నాయకుడిగా మహేశ్వర్ రెడ్డి ఎవరినీ కలుపుకు వెళ్లడం లేదనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. సొంత ఎజెండాతోనే ఆయన ముందుకు వెళ్తున్నారనే అసంతృప్తి తెలంగాణ కమల దళంలో కనిపిస్తోంది. తాను అనుకున్నది పార్టీ వేదిక నుంచి చెప్పడమే తప్ప ఆయన అందరితో చర్చించడం లేదట. కీలక నేతలతోనూ కలిసి ముందుకు సాగడం లేదట. కాంగ్రెస్ పై ఆయన చేస్తోన్న ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా ముఖంగా విమర్శలే తప్ప అంతకు మించి ముందడుగు పడట్లేదు అన్నది మహేశ్వర్ రెడ్డి విషయంలో కమలం క్యాడర్ అసహనానికి కారణంగా తెలుస్తోంది. మరోసారి విజృంభిస్తానంటున్న మహేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా అందరినీ కలుపుకుని వెళ్తారా, తన దారి ఎప్పటికీ రహదారే అంటారా అనేది ఇప్పుడు సస్పెన్స్.